ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. యశోద, యశోద, మీ ఫ్రెండ్ హరిబిడ్డలు కాల్ చేశాడు. నువ్వు అతని కాల్ లిఫ్ట్ చేయడం లేదంట. ఒకసారంటే ఫోన్ చేయి. సరే, నేను కొంచెం సేపు ఆగి చేస్తానులే సుబ్బరాజ్ గారు. సరే అయితే. హరి, రేపే నానమ్మది కార్యం రా. కాబట్టి నువ్వు ఈ నైట్కి అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకో. అలాగే అమ్మా. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయరా. సరే నాన్న. నాన్న, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పరా. ఏం లేదులే, వెళ్ళండి. హరి, రేపు కార్యం అయిపోగానే కావాలంటే నువ్వు వెళ్ళిపో. మేము ఒక 2-3 రోజులు ఆగి వస్తాం. అందరికీ పొలం పొలం అప్పచెప్పేశాం కదా. సరే నాన్న. ఏంటండి మీరు అలా మెత్తగ్గా మాట్లాడితే వాడు వారం తిరిగేలోపు ఆ యశోద మెళ్ళో తాళి కట్టి మన ముందుకు తీసుకొస్తాడు. దాక్షాయిని, నువ్వు వాడి జీవితంలోకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. పదా. చచ్చా, ఈ మనిషి ఏంటి ఇంత లైట్ తీసుకుంటున్నాడు? ఏది ఏమైనా కానీ నా కొడుకు జీవితం మాత్రం నాశనం కానివ్వను. చెప్పరా, ట్రిగర్ నొక్కమంటావా? నోట్ల నుండి మాట రాదేంట్రా? పాయింట్ బ్లాక్ లో గన్ను పెడితే నోట్లోంచి మాట ఎలా వస్తుందన్నా? అంటే నువ్వు భయపడుతున్నావా? భయంతో చచ్చేలా ఉన్నానన్నా. నన్ను వదిలేయన్నా, చంపొద్దన్నా. అసలే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదన్నా. సరేరా, ఎంతైనా నువ్వు కూడా నాతో పాటు సాటి రౌడీవే కాబట్టి నీ కాలో చెయ్యో తీసేస్తాను, సరేనా? అన్నా, చంపడం ఈ కాలో చేయో తీసేయకుండా వేరే ఆప్షన్ ఉంటే చెప్పన్నా. మేడం మాట విని నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావురా. మేడం మాట వింటే నీకు నెలకి 25,000-30,000 ఇస్తారు. ఇక నీ జీవితం మొత్తం అంతే. ఖర్చులు పెరిగే కొద్దీ ఒక 2-3 వేలు పెంచుతుంది. లేదంటే నీ పెళ్లికొచ్చి 1,00,000 రూపాయలు చదివిస్తుంది. కొడుకు కూతురు పుడితే ఇంకో 1,00,000 ఇస్తుంది. అదే నువ్వు నాలాగా ఎవడి చేతులన్నా పోతే నీ ఇంటికి ఒక 5,00,000 పంపిస్తుంది. అంతే నీ జీవితం. అప్పుడు నేను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నీ పిల్లల పరిస్థితి ఏంట్రా? పోనీ నీకేం కాలేదు అని అనుకుందాం. నెలకొచ్చే ఈ 25,000-30,000కి ఈ హైదరాబాద్లో ఎలా బతుకుతావురా? నెలకి లక్షల్లో వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే క్రెడిట్ కార్డులు ఈఎంఐలతో అల్లాడిపోతున్నారు. నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే అన్నా. అదే నేను చెప్పినట్లు నువ్వు వింటే నీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను. అలాగే నేను అనుకున్నది సాధించిన తర్వాత నీ లైఫే సెటిల్ చేస్తాను. చెప్పన్నా, నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదురా. మేడం అడిగినప్పుడు నేను ఏవైతే అబద్ధాలు నీకు చెబుతానో అవే అబద్ధాలు ఒళ్ళు పోకుండా మేడం గారికి చెప్పు. మేడం ఏంట్రా ఇంకెన్ని రోజులురా నువ్వు వాళ్ళని పట్టుకునేది అంటూ ఉంటే చూస్తూ ఉన్నాను మేడం, తప్పించుకుంటున్నారు, దొరకడం లేదు, ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపో. అర్థమైందన్నా. అంటే యశోద నీ దగ్గరే ఉంది కదా? అది నా దగ్గరుంటే దాని పేరు మీద ఉన్న 700 కోట్ల ఆస్తి నాదే అవుతుంది. అలాంటప్పుడు
దాన్ని నేనెందుకు వదులుకుంటాను చెప్పు? అది నా దగ్గర లేదురా. రేయ్, నువ్వు నన్ను ఎంత బెదిరించినా, నాకు ఎంత ఆశ చూపించినా నేను నీకు లొంగనరా. మా మేడం దేవతరా. నేను నీ మనిషిగానే ఉంటూ మేడంకి అన్ని విషయాలు చేరవేస్తాను. అప్పుడు మేడమే నిన్ను చంపేస్తుంది. నీలాంటి నమ్మక ద్రోహిని కొట్టించిన తర్వాత మేడం నా లైఫ్ సెట్ చేస్తుందిరా. ఏంట్రా మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు? నీకు దండం పెడతానన్నా. మన ఊరిమిళ మేడం రాక్షసి. చిన్న తప్పు చేసినా మిరుగుడ్లేసుకుని చాలా కోపంగా చూస్తుందన్నా. చంపడం, కిడ్నాప్ చేయించడం ఇవి తప్ప మనలాంటి వాళ్ళని ప్రేమగా చూసుకోవడం తెలియదన్నా. ఆవిడిచ్చే ముష్టి 25,000కి మన జీవితం మొత్తం పనంగా పెట్టాలన్నా. ఆవిడికేమో కోట్లలో డబ్బులు మీద పడతాయి. అన్నా, నేను నీ వైపు మారిపోతానన్నా. ఇద్దరం కలిసి ఆ యశోదను వెతుకుదాం. యశోద పేరు మీద ఉన్న ఆ 700 కోట్ల ఆస్తిలో నాకొక 50 లక్షలు ఇవ్వన్నా చాలు. ఎందుకన్నా అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమన్నా. నేనిక ఊర్మిళ మనిషిని కాదు, నీ మనిషినన్నా. నువ్వు నమ్మిన బంటునన్నా. సిగ్గు లేదంటరా నీకు? మేడం దగ్గర 10 ఏళ్ల నుండి నేను నమ్మిన బంటులా పనిచేస్తున్నా నన్ను నమ్మకుండా అనుమానించింది అనే బాధతో ఒక్క మాట అన్నానురా. కానీ నువ్వు నిన్నగాక మొన్న మేడం దగ్గర జాయిన్ అయ్యావు. అప్పుడే మేడంని అది ఇది అంటూ రాక్షస్ అంటూ తిడుతున్నావు. రే, తప్పురా యాసిడ్. మేడం దేవతరా. ఏ గతి లేని మనలాంటి వాళ్ళని చేరదీసి నెల జీతాలు ఇచ్చి పోషిస్తుందిరా. మేడం దేవతరా. రే, ఒక్క నిమిషం రా. ఇది చూడరా. మన ఊరిమిళ మేడం రాక్షసి. చిన్న తప్పు చేసినా మిరుగుడ్లేసుకుని చాలా కోపంగా చూస్తుందన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ చేశానురా. వింటున్నావుగా? విను. ఆవిడిచ్చే ముష్టి 25,000కి మన జీవితం మొత్తం పనంగా పెట్టాలన్నా. ఆవిడికేమో కోట్లలో డబ్బులు మీద పడతాయి. చూసావుగా? నువ్వు ఏ మాత్రం మనసు మార్చుకొని తోక జాడిస్తే మేడంకి ఇది చూపిస్తాను. అప్పుడు నాతో పాటు నిన్ను కూడా చంపేస్తుంది. అన్నా అన్నా, నీకు దండం పెడతానన్నా. అంత పని చేయకన్నా. నువ్వేం చెప్తే అది చేస్తానన్నా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. లేరా లేరా. నాలాంటి వాళ్ళ ముందు తోక జాడించకూడదురా. జాడిస్తే ఇలాగే కత్తిరించేస్తారు. జాగ్రత్త. హలో యశోద. చెప్పు హరి. ఏమైపోయావు యశోద? ఎన్ని కాల్స్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవేంటి? చూసుకోలేదు హరి. ఫోన్ సైలెంట్లో ఉంది. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు హరి. లేదు, ఏదో ఉంది. లేకపోతే నువ్వు అంత డల్గా ఉండవు. చెప్పు, ఏమైంది? ఏం లేదు హరి. ఒక పక్క ఊర్మిళ అంజనం వేసి యశోద ఎక్కడుందో చెప్పమంటోంది. ఇంకొక వైపు ఇక్కడ అన్నయ్య ఏమో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, బాధలన్నీ మర్చిపోవచ్చు కదా అంటున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఊర్మిళ సమస్యకి నేను సొల్యూషన్ చెప్తాను. నువ్వేం కంగారు పడకు. నీకు ఏ అయితే ఒక వీడియో చేసి పంపిస్తాను. దాంతో నువ్వేం చేయాలంటే జస్ట్ అంతే, అలా చేసే. అలాగే హరి. నేను నీకు ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేశానంటే నానమ్మది పెద్ద కర్మ ఉంది. నువ్వు ఆ కర్మకి తప్పకుండా రావాలి. ఏం ఆలోచిస్తున్నావు యశోద?
మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? చూడు యశోద, నేను నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే స్టేజ్లో లేను. నువ్వు తప్పకుండా నానమ్మ కర్మకి రావాలి. నానమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు కూడా నిన్ను కలవరించింది. ఆ విషయం నీకు తెలుసు. నువ్వొస్తే నానమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగే హరి, ప్రయత్నిస్తాను. సరే అయితే జాగ్రత్త. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయొచ్చుదా? అలాగే హరి, సరే. యశోదా, ఎవరి ఫోన్లో? హరి విట్టల్ వదినా. ఈ టైంలో కాల్ చేశాడేంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదులే వదినా. హరివిట్టల్ వాళ్ళ నానమ్మది త్వరలో పెద్ద కర్ముంది. దానికి వాళ్ళ ఊరు రమ్మంటున్నాడు. తను రమ్మనుగానే నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? అది కాదొదినా, వెళ్ళకపోతే హరి బాధపడతాడు కదా. వెళ్తే నేను బాధపడతాను. అదేంటి వదినా? అవును యశోదా, నువ్వెవరు? మా ఆయనకి చెల్లెలివే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. అలాంటప్పుడు నువ్వు వేరే ఊరికెళ్ళి అక్కడ నీకేదైనా జరగరాంది జరిగితే మాకెంత బాధగా ఉంటుంది చెప్పు. అలాంటిదేమీ జరగదులే వదినా. ఆ ఊరంతా మా ఊరే కదా. పైగా నాకు తోడుగా హరివిట్టల్ కూడా ఉంటాడు. నాకేం కానివ్వడు. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకి పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, అత్తతో నేను మాట్లాడాలి. నీకేం మాటలుంటాయే? మాకు ఉంటాయిలే, నువ్వు వెళ్ళు. అత్త, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు సుబ్బరాజు మామకి పెళ్ళంట కదా. నికి, నువ్వు చిన్నపిల్లవి. ఇలాంటి విషయాలు ఎక్కువ పట్టించుకోకుండా నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సరేనా? సరే అత్తా. దేవకి, నిక్కీతో అలా అనిందంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? లోగుట్టు పెరువాళ్ళు కెరుక, మనకేమెరుక? ఆ? పద. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సనంటే ఇదేనేమో దేవకి. యశోద ఒప్పుకున్నా బా ఒప్పుకోడని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ విచిత్రంగా బా ఒప్పుకున్నాడు. కానీ ఆ యశోద పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది. దానికి నేను కొత్త జీవితం ఇస్తాను మొర్రో అంటున్నా. అదేంటది? ఇంకా నా బిడ్డెవరు, ఎవరికి పుట్టింది, నా వాళ్ళెవరు అని ఆలోచిస్తుందేంటి? అయినా ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి ఆడపిల్ల ఉందంటే ఆశ్చర్యంగా ఉంది దేవకి. నా భయమంతా ఒకటే, యశోద పెళ్లికి ఒప్పుకునే లోపు యశోద ఆ ఊర్మిళకి ఎక్కడ దొరుకుతుందో అనే భయం ఒకవైపు అయితే, నేను ఊర్మిళ మనిషిని తెలిస్తే యశోద ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆ భయం ఇంకోవైపు ఉంది. ఆ ఊర్మిళ మేడమేమో ఆ యశోదని చంపేదాకా నిద్రపోయేలా లేదు. ఎదురుగా నా కళ్ళ ముందు నాకు నచ్చిన పిల్లున్నా దాన్ని మెల్లో తాళి కట్టలేకపోతున్నా. ఛీ, ఎంతకంటే దురదృష్టం ఇంకోటి ఉంటుందా? దురదృష్టమా వాళ్ళ కాడా? ఒక పంచేరా, ఏదైతే అదయింది. ఆ యశోదని గుడికి తీసుకెళ్ళి దాని మెళ్ళ తాళి కట్టేరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నరాలు కట్టయిపోతున్నాయి. అమ్మా, నీకు వయసు పెరిగింది, బుద్ధి మందగిస్తుంది. తన దగ్గర నిజాలు దాచారని, తన జీవితాన్ని నాశనం చేశారని నిజం తెలిసి
22 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల్ని యశోద పక్కన పడేసింది. పైగా ఆ ఊర్మిళ ఎంత శక్తివంతురాలో తెలిసి కూడా ఆ యశోద ఆ ఊర్మిళకే ఎదురెళ్తోంది. దాన్ని బట్టే దాని గుండె ఎంత బలమైందో నీకు అర్థమై ఉండాలి. అలాంటి యశోద నిన్నగాక మొన్న పరిచయం అయిన మనం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నామని తెలిస్తే మనల్ని చీదరించుకొని మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఎంతసేపు? అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అందరినీ లోపలేయిస్తుంది. అప్పుడేం చేస్తావు? అన్నిటికంటే ఇప్పుడు మన ముందు ఇంకో సమస్య ఉంది. అదే ఆ హరివిఠల్. ఏంటి అలా చూస్తున్నారు? మీరు విన్నది నిజమే. ఆ హరివిఠల్ రోజు రోజుకి యశోదకి బాగా దగ్గరవుతున్నాడనిపిస్తుంది. వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారేలోపే హరివిఠల్ కంటే అన్నయ్య బెటర్ అని యశోద మనసు కనిపించాలి. అప్పుడే అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి అది ఒప్పుకుంటుంది. రే అన్నయ్య, నువ్వు మాటి మాటికి పొలోమని ఆ ఊర్మిళ ఇంటికి వెళ్ళకు. అక్కడ సోదమ్మ గెటప్లో యశోదుంది. అది నిన్ను చూసిందంటే కేల్కతం దుకాన్ బంద్. మమ్మీ మమ్మీ, ఈరోజు బుజ్జమ్మకి జ్వరం వచ్చిందని రాలేదు. పాపకి నువ్వే స్నానం చేయించాలి. నేనా? నాకు అసలు స్నానం చేయించడమే రాదే. చిన్నప్పుడు నీకు కూడా నా ఫ్రెండే చేయించేది. మరిప్పుడు ఎలా మమ్మీ? ఆ జయ ఉంది కదా, దాన్ని అడుగు. దానికేమైనా వచ్చేమో. లేదు మమ్మీ, నేను దాన్ని అడగను. నిన్ననే కదా నా బిడ్డని పట్టుకోవద్దని నేనంత గట్టిగా చెప్పాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే నేను లోకువైపోతాను. నేను అడగను. సరే, నువ్వు అడగొద్దు, నేను అడుగుతానులే. జయా, జయా. చెప్పు తల్లి. ఈరోజు బుజ్జమ్మ రాలేదు. పాపకి నువ్వే స్నానం చేయించాలి. అట్నే తల్లి, తప్పకుండా చేయిస్తాను. ఇంటికొచ్చిందానివి, నీ పని నువ్వు చూసుకో, ఒక మూలను కూర్చో. అంతేకాని పాపని మాత్రం నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు. నీరజ ఏమనుకోదులే, నువ్వు తీసుకో. వెళ్ళు జయ, పాపని తీసుకెళ్లి జాగ్రత్తగా స్నానం చేయించు. అట్నే తల్లి. పాప జాగ్రత్త. పాపకి పెయిన్ లేకుండా, కళ్ళల్లోకి సోప్ వెళ్లకుండా జాగ్రత్తగా స్నానం చేయించు. అట్నే తల్లి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి
పర్వాలేదే, జయ పాటలు పాడుతూ మరి పాపకి స్నానం చేయిస్తుంది. కళ్యాణ రామునికి కౌసల్యలాలే, కళ్యాణ రామునికి కౌసల్యలాలే, యదువంశ విభునికి యశోదలాలి, యదువంశ విభునికి యశోదలాలి, కరిరాజముఖునికి కరిరాజముఖునికి గిరితనయలాలి, కరిరాజముఖునికి గిరితనయలాలి, పరమాంశ భవునికి పరమాత్మ లాలి, వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. భగవంతుడా, ఇప్పుడు నన్ను ఇలా చూస్తే నేనే యశోదని అని ఊర్మిళకి తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నన్ను బ్రతకనివ్వదు, నన్ను నా బిడ్డని వేరు చేస్తారు. ఇప్పుడెలా స్వామి? నువ్వే కాపాడాలి. జయ, నీ శత్రువుని చూడాలనుందా? అవును. ఇప్పుడు చూడవే తల్లి. అదే ఆ యశోద. యశోద వేటపాలెంలో ఉందా? అవునే తల్లి.